హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా మామయ్య అయితే చికెన్ అండ్ మునక్కాయలతో కర్రీ చేస్తున్నాడు. ఎలాగో చూసేద్దామా. కావాల్సినవి టమోటో, ఆనియన్స్, మిరపకాయ అండ్ మునక్కాయ, చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 మిర్చి వేసేసి అవి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది పచ్చివాసన వెళ్ళేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు వేపుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాం. అవి వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసిన ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్కి పసుపు వేసేసి బాగా అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూత తీసేసాక ఇలా అయిపోయాయి. తర్వాత మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసేస్తున్నాము. అదంతా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత టమోటా అయితే వేసేస్తున్నాను. మా మామయ్య చాలా టేస్టీగా చేస్తాడు. ఆ తర్వాత అంతా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేయాలి సార్. మూత పెట్టేయాలి. ఆ తర్వాత మూత తీసేసి అందులో 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేయాలి. అంతా కలుపుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసుకొని అంతా కలిపేయాలి ఫ్రెండ్స్. అంతా బాగా నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా నిమ్మపండు పిండుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మపండు వేసేసాక మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు వేసేసి అంతా ఒకసారి కలిపేయాలి. కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేయాలి. మూత పెట్టేసామంటేనా చాలా అది ఆవిరికంతా బాగా ఇమిరిపోయి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత మనకు గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. లేదు ఫ్రై లాగే ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అట్లా ఉడికినాక పచ్చివాసన అంతా వెళ్ళిపోయి మంచి బాగా టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా మామయ్య అయితే బిర్యానీ కూడా ఇంకా చాలా బాగా చేస్తాడు. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మునక్కాయల కర్రీ రెడీ. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.